ఆహ్, ఏది చే అసలు ఆ సంబంధం లేని వ్యవహారంలో కేసు ఎట్లా మీరెట్లా శిక్షిస్తారు అంటూ హైకోర్టు మందలించినటువంటి ఉదంతం ఈ వ్యవహారం. ఏదైతే కారాగారంలో 3 ఏళ్లుగా నిర్బంధం గుంటూరు వినియోగదారుల కమిషన్ తీరును తప్పుబట్టిన హైకోర్టు తమ ఆదేశాల మేరకు నడుచుకోలేదనే కారణంతో వ్యక్తిని గుంటూరు జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ జ్యుడిషియల్ రిమాండ్కి పంపి 3 ఏళ్లుగా కారాగారం నిర్బంధించడానికి హైకోర్టు తప్పుపట్టింది. ఇలా చేయడానికి రాజ్యాంగం కల్పించిన వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమైనది. జైలు శిక్ష విధించే అధికారాన్ని డీసీడీఆర్సీ నిర్లక్ష్యంగా వినియోగించడానికి వీల్లేదని హేతో పలికింది. పెనాల్టీ పిటిషన్ల విచారణ సందర్భంగా తాము ముందు హాజరు కాలేదనే కారణంతో స్థిరాస్తి సంస్థ విజయసారథి హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ అల్లా బక్షును జ్యుడిషియల్ రిమాండ్కి పంపారని ఆయన వెంటనే విడుదల చేయాలని గుంటూరు జిల్లా కారాగార సూపరింటెండెంట్ని ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఆర్ రఘునందనరావు, జస్టిస్ జే సుమతిలతో కూడిన ధర్మాసనం ఇటీవల ఈ మేరకు తీర్పిచ్చింది. గుంటూరు జిల్లా పతిపాడు మండలం వంకాయలపాడులో విఎస్హెచ్పిఎల్ ఎండీ అల్లా బక్షు పలువురితో ప్లాట్ల విక్రయానికి ఒప్పందం చేసుకున్నారు. వాటిని అప్పగించకపోవడంతో కొనుగోలుదారులు 2019లో గుంటూరు డీసీడీఆర్సీని ఆశ్రయించారు. కొనుగోలుదారులకు 4 వారాల్లో 12% వడ్డీతో సొమ్ము చెల్లించాలని అల్లా బక్షును కమిషన్ ఆదేశించింది. ఆయన అలా చేయలేదని కొనుగోలుదారులు 2022లో పెనాల్టీ పిటిషన్ దాఖలు చేశారు. వీటిపై విచారణ సందర్భంగా అల్లా బక్షు హాజరుకు డీసీడీఆర్సీ ఉత్తర్వు ఇచ్చింది. ఆయన పట్టించుకోకపోవడంతో వారెంట్ జారీ చేసింది. పోలీసులు ఆయన అదుపులో తీసుకుని 2022 జూలై 20న హాజరుపరచగా డీసీడీఆర్సీ జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దాన్ని పలుమార్లు పొడిగింది. దీనిపై అల్లా బక్షు సోదరుడు హైకోర్టు పిటిషన్ వేశారు. విచారణ జరిపిన ధర్మాసనం డీసీడీఆర్సీని తప్పుపట్టింది.